నమస్తే, దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ చాలా చాలా సీరియస్గా, చాలా అగ్రెసివ్గా ఉన్నారు. సో నేను అడగబోయేది కూడా అదే యాక్చువల్గాను. లిథియా లక్ష్మి ఆవిడ తెలుసు మీకు, అన్వేష్కి సంబంధించి చూసారు. ఆవిడ ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. సో అందులో ఆవిడ అన్వేష్ గురించి మాట్లాడుతూ ఏదైతే అమ్మవార్లని ఇవన్నీ దూషించాడో, సో ఆ అబ్బాయిని భారతదేశానికి తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెడతాను అని చెప్పేసి అన్నారు. సో అది చాలా పెద్ద ఛాలెంజ్గా తీసుకోవచ్చు. ఆవిడ మన ఇండియాకి సంబంధించిన ఆవిడ కూడా కాదు. మీరేమంటారంటే ఆవిడ అందులో ఫెమినిస్టులు అన్నారు, లెఫ్టిస్టులు అన్నారు. మరి నిజంగానే మీ ఫెమినిస్టులు, లెఫ్టిస్టులు అన్వేషికి సపోర్ట్ చేస్తున్నారా? ముందుగా ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ అన్వేషు ఈరోజు సీతని ద్రౌపదిని మాట్లాడాడు. కానీ అంతకుముందు నుంచి వీడు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వేరే దేశం అమ్మాయిల్ని, అలాగే భారతదేశంలో ఉన్న అమ్మాయిల్ని ఇష్టారీతిని మాట్లాడిన రోజును మేము మాట్లాడాం. ఆ రోజు మేము వ్యతిరేకించాం. మేము సపోర్ట్ చేయడం ఏంటి? సో మీరు అంటే అలా కాదు. ఇప్పుడు ఈవిడ హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడితే నడవదు. ఆ లిథియా లక్ష్మి కావచ్చు, ఇంకొక లక్ష్మి కావచ్చు, సగం సగం తెలిసి మాట్లాడితే, అంటే ఇక్కడ వాళ్ళు కొంతమంది స్వార్థంతోటో లేకపోతే అతి తెలివితోటో ఇచ్చిన ఇన్పుట్స్ని బట్టి ఆవిడ మాట్లాడితే నేనేం చెప్పలేను. కానీ అసలు ఇప్పుడు నేను ఆవిడ మీద నేను కేసు నమోదు చేస్తా. ఎప్పుడైనా సరే లెఫ్టిస్టులు కానీ ఫెమినిస్టులు కానీ అన్వేషణని ఎందుకు సపోర్ట్ చేస్తారు? అసలు సమాజంలో జరిగే వాటికి వ్యతిరేకంగా, ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, బాబాలు చేసేదానికి వ్యతిరేకంగా, దేవుడి పేరుతో చేసే మోసాలకు వ్యతిరేకంగా పోరాడేది ఎవరు? లెఫ్టిస్టులు, ఫెమినిస్టులు పోరాడతారు. అలాగే మహిళల హక్కుల కోసం ఫెమినిస్టులు మాట్లాడతారు, దానికోసం పోరాడతారు. వాడు పచ్చి మహిళా వ్యతిరేకి అన్వేష్ అనేవాడు. వాడికి మహిళ అంటే రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు. మరి ఆయన అనసూయ గారికి కూడా సపోర్ట్ గా మాట్లాడాడు. అనసూయకి సపోర్ట్ గా మాట్లాడినంత మాత్రాన అతను వాడి పబ్లిసిటీ కోసం అనసూయకి సపోర్ట్ గా మాట్లాడాడు. మీరు అసలు బట్టలు వేసుకోక్కర్లేదని చెప్పాడు. ఈడెవడు చెప్పడానికి బట్టలు వేసుకోవద్దని చెప్పడానికి? అంటే ఆడవాళ్ళకి తెలీదా ఏం వేసుకోవాలో ఏం వేసుకోకూడదో? ఎందుకు తెలియదు. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన పెద్ద సంఘ సంస్కర్తలాగా శివాజీ మాట్లాడతాడు. ఆ శివాజీని వెనకేసుకొచ్చే సంఘ సంస్కర్తలు ఈ విధంగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అసలు? వీడికి ఆడవాళ్ళు బట్టలు వేసుకోవద్దు అని చెప్పే రైట్ వీడికి ఎవరిచ్చారు అసలు? మరి కేసు ఏమైనా ఫైల్ చేశారా మ్యామ్ మీరు? ఇప్పుడు లేడీస్ ఏమైనా అంటే ఫెమినిస్టులు మీరు మాట్లాడతారు. సో మరి అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అలాగే డిబేట్లలో కూడా కొంతమంది అనలిస్టులు అని పేరు చెప్పేసి, కొంతమంది అనసూయ గారి ఫ్యాన్స్ అని చెప్పేసి, ఇప్పుకుంటే చూసి మేము ఆనందిస్తామని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఉన్నారు డిబేట్స్ లో? కొంత అవును, మురళీ శర్మ అని వస్తున్నాడు. నేను అనసూయ అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ ని అని వచ్చాడు. ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది కదా, అట్లాంటి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నా పేరు చెప్పి డబ్బులు చేసుకుంటున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు ఈయన ఎట్లా ప్రెసిడెంట్ అయ్యాడో, ఈ ఫేక్ ప్రెసిడెంట్, మరి ఈయనకున్న రిజిస్ట్రేషన్ ఏంటో చెప్పాలి. లేకపోతే ఇది మా ప్రజలను తప్పుదారు పట్టించినట్టే అవుతుంది. అవును, మరి నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ మహిళా ప్రపంచం మొత్తానికి అనసూయనే క్రైటీరియా కాదు. అవును కాదు. లేకపోతే గలీజ్ పనులు చేసుకుంటా చీరలు కట్టుకొని వచ్చి కంపు నోర్లతో మాట్లాడేవాళ్ళు వీళ్ళు క్రైటీరియా కాదు. అసలు క్రైటీరియా ఏంటి? ఏ మహిళకైనా సరే తనకి నచ్చిన దుస్తులు ఎంపిక చేసుకునే హక్కు మహిళకు ఉంటుంది. బికినీలతోటి గుళ్ళుకు వచ్చేస్తారా? లేదు బికినీలతోటి రోడ్ల మీదకి వస్తారా అంటే, మీరు ఎప్పుడైనా బికినీలతోటి రోడ్ల మీద తిరిగిన వాళ్ళని చూసారా? మీరు చూసారా? ఎక్కడన్నా ఏ గుళ్ళో అయినా చూసారా మీరు బికినీలు వేసుకున్న వాళ్ళని? చూడలేదు. మరి వేరే కంట్రీస్ లో అయితే కొన్ని చోట్ల మన చైనా టెంపుల్స్, అవి కొన్ని టెంపుల్స్ ఉన్న చోట అయితే మాత్రం కొంచెం హాఫ్ డ్రెస్ ఇస్తుంది. హాఫ్ డ్రెస్ వేరు, బికినీ వేరు. వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి? ఇప్పుడు అనసూయ బికినీ డ్రెస్, 2 పీస్ డ్రెస్ గురించి మీరు మాట్లాడుతున్నారు. బికినీ డ్రెస్సుల గురించి అనసూయ పోస్టింగ్స్ పెట్టింది. మా ఇష్టమైన బట్టలు వేసుకుంటాము అంది. అంటే 360 రోజులు బికినీలు వేసుకుంటానని చెప్పింది అనసూయ.
అసలు అనసూయ మాట్లాడిన దాన్ని ప్రపంచం మొత్తానికి ఆపాదించాల్సిన అవసరమూ లేదు. అలాగని వీళ్ళందరికీ ఆడవాళ్ళ బట్టలు డిసైడ్ చేసే హక్కు లేదని చెప్తున్నా. అదే మేడం, ఇప్పుడు ఆవిడ కౌంటర్ ఆవిడ ఇచ్చుకున్నారు, ఆవిడ మ్యాటర్ అసలు సెపరేట్ బ్లేమ్ చేయట్లేదు, ఆవిడ విషయం ఎత్తట్లేదు. ఇప్పుడు కాదు ఇప్పుడు విపరీతాలు ఎట్లా తయారు చేశారంటే వీళ్ళు, ఈ విపరీతాలు తీసుకొచ్చిన దానికే నేను ఇప్పుడు ఈ ఫెమినిస్టులు లెఫ్టిస్టులు అన్నదానికి ఈ విపరీతంగా మాట్లాడే వాళ్ళే ఇలా మాట్లాడేది, సగం బుర్రలతోటి మాట్లాడేది, అరికాళ్ళు బుర్రలు ఉన్నోళ్ళు. ఇప్పుడు మనం ఏది మాట్లాడినా కొంచెం లాజికల్గా మాట్లాడాలి. లాజిక్ ఏంటి? ఆమె ఎక్కడో సీషోర్లోనో లేకపోతే బీచ్ దగ్గర బికినీ వేసుకున్న డ్రెస్ని ఆమె ఎక్కడ పెట్టింది? సోషల్ మీడియాలో పెట్టింది. ఈ సోషల్ మీడియాలో అది పెట్టొచ్చా పెట్టకూడదా అనేది నిర్ణయించడానికి నేను పనికిరాను, మీరు పనికిరారు, ఇంకొకళ్ళు పనికిరారు. అది నిర్ణయించవలసింది ఎవరు? అది ఒకవేళ పబ్లిక్ న్యూసెన్స్ అయితే గనక దానివల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అంటే కోర్టు చెప్పాలి. మనం ఎందుకు నోరు చేసుకోవాలి? దాని గురించి నోరు చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఆ టాపిక్ గురించి. వీళ్ళు ఇలా విపరీతాలు మాట్లాడతారు అన్నదానికి నేను చెప్తున్నా, ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పా. ఇప్పుడు ఇందులో విపరీతం ఏంటంటే అన్వేష్ని బహుశా సోషల్ మీడియాలో నా అంతగా ఎవరు వ్యతిరేకించింది లేదు. అన్వేష్కి వ్యతిరేకంగా ఎవరు వీడియోలు చేయలే ఇంతకుముందు. నేను చాలా చేసున్నా. అప్పుడు ఎక్కడికి వెళ్ళింది కరాటే కళ్యాణి? ఎక్కడికి వెళ్ళింది? లేకపోతే ఇంకొక ఆమె ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఆ రోజు వాడు అసభ్యంగా ఈవెన్ సజ్జనార్తో మాట్లాడేటప్పుడు కూడా చాలా దరిద్రంగా మాట్లాడాడు. ఆ రోజు ఎవరు వ్యతిరేకించలేదు. అలాగే వేరే దేశాల్లో అమ్మాయిలతోటి చిన్న బట్టలు వేసుకున్న అమ్మాయిలతోటి వీడియోలు తీసి వాళ్ళతోటి బూత్ మాటలు మాట్లాడించి ఆ బూత్ మాటలను వీడియోలు చేసి ఇక్కడికి పంపిస్తే మరి ఇక్కడ యువత అంతా చూశారు. ఆ రోజు అన్వేష్ మంచోడా? ఎందుకు చూశారు? 25 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. ఎందుకున్నారు? మీ బుర్రలో బూజుండి ఉన్నారా? నేను అదే అడుగుతున్నాను మేడం. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అన్వేష్ అమ్మాయిల గురించి మాట్లాడాడు అన్నారు. సో ఇక్కడ మీరు వాదిస్తున్నది కూడా ఫెమినిజం మీదే మాట్లాడుతున్నా. అంటే ఆడపిల్లల్ని కానీ స్త్రీ రూపంలో ఉన్న దేవతలను కానీ ఎవరినైనా ఆయన పాయింట్అవుట్ చేసి మాట్లాడాడు. కాబట్టి మీరు కరాటే కళ్యాణి కానీ అంటున్నారు, మీరు ఏమైనా కేసు ఫైల్ చేయగలుగుతారా అన్వేష్ మీద? అది కూడా మరి ఫెమినిజమే కదా. వీళ్ళు ఆల్రెడీ ఫైల్ చేశారు, ఇంకెందుకు ఎన్ని కేసులను ఫైల్ చేస్తారు? ఒక కేసుతో అయిపోతుంది అంటారా? కొంచెం గట్టిగా కేసులు పెడితేనే తీరుతాయే, కోర్టు కథలు వస్తుంది? కాదండి, ఇది మా సబ్జెక్ట్ కాదు అసలు. అలా అని మేమేమి అన్వేషణ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేసామని ఎందుకు మాట్లాడతారు? సొసైటీని మిస్లీడ్ చేసినట్టు కదా. ఈమెకి ఆ ఇన్పుట్స్ ఎవరు ఇచ్చారు? ఇన్పుట్స్ ఎట్లా వెళ్ళినాయి ఈవిడికి ఇన్పుట్స్? మీరు దేవుడిని నమ్ముకుంటే నమ్ముకోండి, దేవతలను నమ్ముకుంటే నమ్ముకోండి, మీరు రీసెర్చ్లు చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. కానీ దీంతో ఏమాత్రం సంబంధం లేని ఫెమినిస్టులు నిన్ను లెఫ్టిస్టులను కలపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమె ఎందుకు కలిపింది? అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇక్కడ ఫెమినిస్టులు ఇక్కడ లెఫ్టిస్టులు సపోర్ట్ చేశారు అన్వేష్ కని ఏమన్నా కరాటే కళ్యాణ్ చెప్పిందా? ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఆమెకి సంబంధం ఉన్నట్లుగా మాట్లాడుతుంది, కళ్యాణి గురించే మాట్లాడుతుంది. ఆమె కళ్యాణి పేరే ఎత్తింది కదా. అవును, చాలా చోట్ల కేసులు నమోదైనాయి, కానీ హైదరాబాద్ తెలంగాణ నుంచి మాత్రం కళ్యాణి ఫస్ట్ కేసు. అవునండి, కళ్యాణి కేసు ఫైల్ చేసింది, మంచి పని చేసింది, అందులో ఏమీ సందేహం లేదు. నేనేమంటున్నానంటే వీళ్ళకి దేవతలు అంటేనే మీకు గుర్తొస్తుంది, మీకు మనోభావాలు గుర్తొస్తే ఎట్లా? సాటి మహిళలను అన్నప్పుడు కూడా మీకు గుర్తు రావాలి కదా. చాలా మంది కేసులు పెట్టున్నారు అన్వేష్ మీద ఆల్రెడీ. మీరు ఎందుకు పెట్టలేదు ఇందాక అంటున్నారు కదా. నేను దానికి సమాధానం చెప్తా. నాకు తెలిసిన ఒక అమ్మాయి అన్వేష్ వాళ్ళ మీద కేసు పెట్టింది. కేసు పెడితే ఈ రోజుకి దానికి సంబంధించి ఆన్సర్ లేదు. పైగా సజ్జనార్ గారితో అన్వేష్ ఒక మీటింగ్, ఏది గూగుల్ బెట్టింగ్ యాప్స్ దీని గురించి మాట్లాడినప్పుడు
ఓహో ఇతనికి సజ్జనార్ గారికి అన్వేష్ తోటి ఒక బాండింగ్ ఉన్నట్టుంది, సంబంధం ఉంది కదా అంటే పరిచయం, అదే సంబంధం అంటే సంబంధం కాదు, మంచి పని చేశాడు అన్న ఒక బాండింగ్ అనేది ఉంది కదా, పరిచయం ఉంది కదా అని చెప్పి ఆమె 4 సార్లు కలవటానికి వెళ్ళింది సజ్జనార్ గారిని. నా కేసు గురించి చూడండి, నన్ను చాలా అవమానకరంగా తిట్టించాడు, బూతులు తిట్టాడు అని చెప్పి ఆమె, నేను కేసు పెడితే అది ముందుకి వెనక్కి జరగట్లేదు అని చెప్పి చెప్పుకుందామని వెళితే 4 సార్లు ఆమెకు ఇంటర్వ్యూ దొరకలేదు. ఎందుకంటారు? ఎందుకనంటే ఇప్పుడు సో అంటే ఇప్పుడు మీకు కూడా అక్కడ న్యాయం జరగదు, మేము కేసు వేసిన వేస్ట్ అని మీరు భయపడి వెనక్కి తగ్గుతారు? భయం కాదు, నాకు భయం లేకపోవటం కాదు, ఆల్రెడీ వేసిన కేసులే ఉన్నాయి. వాడు అంటూ వస్తే అప్పుడు మేము కేసు పెడతాం, వాడిని తీసుకురావాలి కదా. మరి ఇప్పుడు ఈ వీళ్ళందరూ కలిసి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇలా హిందూ దేవతలను అవమానించాడు, మీరు హిందుత్వం అని మాట్లాడుతున్నారు కదా, మరి వాడిని తీసుకురండి అని చెప్పి ఎందుకు అడగట్లేదు? వీళ్ళు అడుగుతున్నారంట మేడం, వాళ్ళు కేసులు ఫైల్ చేస్తున్నారు కదా ఆల్రెడీ. ఇప్పుడు కేసులే కాదమ్మా, కేసులే కాదు, స్ట్రాంగ్ గా ఎప్పుడో ఆయన కేసులకే దిక్కు దివాణం లేదు. అందుకని మీరు అసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ట్రై చేసి తెప్పించండి, ఇంటర్పోల్ నుంచి తెప్పించాలి. ఎక్కడిక్కడ మాట్లాడితే ఎక్కడ కుదురుతుంది? కేసులు వేసినంత మాత్రాన ఏమీ కాదు. నా అబ్జెక్షన్ ఏంటి అంటే ఎవరు కేసులు వేశారు ఎవరు కేసులు వేయలేదు అనేది కాదు. మేము ఏ రోజు పబ్లిక్గా ఫెమినిస్టులు అన్వేషణ సపోర్ట్ చేయలేదు, లెఫ్ట్ పార్టీస్ కూడా సపోర్ట్ చేయలేదు. అలాంటప్పుడు ఆవిడ ఎలా మాట్లాడుతుంది? నేను దాన్ని సీరియస్ గా తీసుకుంటాను, నేను దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము మాకు సంబంధం లేని విషయాన్ని మాకు అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్? మరి చాలా మంది ఇప్పుడు అన్వేష్ వ్యతిరేకులు చాలా మంది ఉన్నారండి, మీకు తెలుసు ఎంతమంది సబ్స్క్రైబర్స్ డౌన్ అయినారు. సో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను అదే అడుగుతున్నాను, ఇన్ని రోజులు మీరేం చేశారు? ఇన్ని రోజులు వాడు చూపిస్తున్న బూత్ వీడియోలు చూసి సంతోషించారు. ఆ బూత్ మీ దేవతల దాకా వచ్చేసరికి మీకు ఇప్పుడు నెప్పుట్టిందా? మహిళలు కాదా? మహిళల మనోభావాలతో మీకు పని లేదా? ఏ దేశం మహిళ అయితే ఏంటి, మహిళగా ఎక్కడైనా సరే. మరి ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ ఎందుకు మాట్లాడరు? అందుకని ఎప్పుడైనా సరే అపసవ్యంగా ఉన్నవాడు ఊర్లో ఎవరినైనా ఏమన్నా చేసినప్పుడు మనం మాట్లాడకుండా ఉంటే మన పక్క రోడ్డు దాకా వస్తాడు. మన పక్క రోడ్లోకి వచ్చిన తర్వాత కూడా మనం ఏమీ చేయకపోతే మన రోడ్లోకి వస్తాడు. మన రోడ్లోకి వచ్చినప్పుడు మనం ఏమీ చేయకపోతే మన మీద దాకా వస్తాడు, మన మీదకే వస్తాడు. ఇప్పుడు అన్వేష్ గారు అలాగే చేశాడు కదా. ఇప్పుడు మీరు నిద్రలేశారు. సో మీరైతే మాత్రం ఇప్పుడు లిథియా లక్ష్మి మీకు మాకు సమాధానం కావాలి ఆమె దగ్గర నుంచి. ఆమెకు ఎవరిచ్చారు ఈ ఇన్పుట్స్? ఎవరిచ్చారు? ఆమె ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో ఉన్న ఫెమినిస్టులు లెఫ్టిస్టులు అన్వేష్కి సపోర్ట్ చేశారా అని చెప్పి ఆవిడకైతే ఏం తెలియదు కదా. ధర్మానికి వ్యతిరేకంగా ఎవరున్నా మేమే ఆవిడ సోషల్ మీడియాని ఫాలో అవుతూ ఉండొచ్చు కదా. అవును, ఎక్కడైనా ఒక ఫెమినిస్ట్ అన్వేషణ సపోర్ట్ చేసినట్టు మీరు ఎప్పుడన్నా చూసారా? నేను చూడలేదు. లెఫ్టిస్ట్ ఎవరు లేదు. కాకపోతే మీరు మీ తరఫు నుంచి ఆయన మీద ఎట్లాంటి కేసు ఫైల్ అవ్వడం కానీ అట్లాంటివి మీ తరఫు నుంచి పెద్దగా ఏం కనిపించలేదు అనేది వాళ్ళ వాదన. ఎవరు వాదన? ప్రజలు వాదన. ఫెమినిస్టులు అంటారు కదా, మరి వీడు ఎన్నాళ్ళ నుంచి ఇట్లా చేస్తూ ఉన్నాడు అతను, మరి ఎప్పుడు కూడా ఈ ఫెమినిస్టులు మరి ఎందుకు బయటికి రాలేదు అని అంటూ ఉన్నారు. అరే మేము అందరికంటే ముందు వ్యతిరేకించింది మేమే అన్వేష్ విషయం. అన్వేష్ విషయంలో అంటే మేము ఒక సంఘంగా చేయకపోవచ్చు, వ్యక్తులుగా ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. అన్వేష్ ఏ రోజు సపోర్ట్ చేయలేదు. సో ఇది చట్టపరంగా వాళ్ళు క్యాల్కులేట్ చేయడానికి అవకాశం ఉండదు కదా మేడం? చట్టపరంగా క్యాల్కులేట్ చేస్తారా చేయరా అనేది కాదు. మనకు ఒక సమస్య మన దృష్టికి వచ్చింది, మనం మాట్లాడుతున్నాము, ఇది మనము గాల్లోకి వదిలిపెడుతున్నాం. దీన్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో చేసుకుంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తండ్రి ఒక అమ్మాయి పైన అత్యాచారం చేశాడు అని మనకి న్యూస్ చూసాము. అది మనం ఒక పెద్ద టోన్ తోటి మనం ఎందుకు మాట్లాడతాము? ఇట్లాంటివి జరగకూడదు అని అలాగే మాట్లాడాము మేము. ఓకే, మీ వాయిస్ మీకు వెపన్, మా వాయిస్ ద్వారానే మేము లాక్ చేస్తాం, ఏదైనా ఫైల్ చేస్తాం అంతే. కాకపోతే ఈమె ప్రత్యేకంగా మమ్మల్ని పేరు పెట్టి మాట్లాడింది కాబట్టి ఈవిడ్ని అడగదలుచుకున్నాం. మీరు యాక్షన్ తీసుకోవాలను అంటే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి మాకు, అసలు ఆమె ఎలా మాట్లాడింది అని. రైట్ మేడం, థ్యాంక్ యూ.